అలంకరించిన గౌరవాన్ని తీసుకొచ్చిన పెద్దలకి మా బాబాయ్ గారికి మా అన్నగారికి కూడా ధన్యవాదాలు. నియోజకవర్గంలో మన నాయకుల వర్గానికి ఒక కమిటీ హాల్ కావాలని చెప్పేసి మిత్రుడు శేఖర్ నాయకుల సంఘం ప్రెసిడెంట్గా ఆయన కొన్ని సంవత్సరాలుగా బాగా కష్టపడతా ఉన్నాడు. మిత్రుడు కొన్ని సమస్యలు వస్తే కూడా ఎదుర్కొన్నాడు. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఇబ్బందులకు కూడా గురి అవ్వడం జరిగింది. కానీ ఫైనల్గా విజయం సాధించింది. కానీ మనకు నాయకుల కమిటీగా మాత్రం ఖచ్చితంగా కావాలి మా యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మరి అదేవిధంగా చాలామంది మా కులబుద్ధి చేసే గుర్తుదారులు మరి కాళ్ళ పైన నిలబడి పని చేయాలి కాబట్టి కాళ్ళ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇలాంటి అనేక జబ్బులకు కూడా గురవుతూ ఉన్నారు మా పెద్దలు, మా కుల బంధువులు అందరూ కూడా. మాకు హాస్పిటల్ ఏదైనా ప్రభుత్వము నాయకమైన వర్గానికి సంబంధించి మాలాగా కులబుద్ధి పని చేసుకునే వారి ఇంకా ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు వేరే మతస్థులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక హెల్త్ కార్డు ఒక రిలీజ్ చేసే ప్రభుత్వం ద్వారా మేము వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ వృత్తి చేస్తూ కొనసాగిస్తాము, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఎంతో మందికి మేము సేవ చేస్తూ ఉంటాము. మాకు సేవ చేయించుకున్న వాళ్ళు కర్ణీయుల నుంచి మినిస్టర్ వరకు, మరి ప్రధానమంత్రి వరకు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వృద్ధత్వ పింఛన్లు కూడా ఇప్పించాలి ప్రభుత్వంలో. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ కూడా గౌరవ పెద్దలు మరి మా అన్నకుమార్ అన్నగారు, మరి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మా బాలవేశ్వర అన్న గారు మరి ఈ యొక్క విషయానికి కృషి చేస్తారని సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మా అందరికీ మా శ్రీరంగపల్లి నియోజకవర్గం తరఫు నుంచి మాకు